हरि गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुखतातं तपोनिधिम्। शुक्लां वरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानाम् एकदन्तमुपास्महे। वक्रतुण्डमहाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी वेद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवस्सुवः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। वासुदेव
ఫోరం ఫర్ ట్రూత్ సీకర్స్, సత్యాన్వేషకుల బృందము. పరమ గురువులు హెలినా పెట్రోనా బ్లవట్స్కీ ద్వారా సమస్త మానవాళి ఆధ్యాత్మిక అభివృద్ధి పరిపూర్ణతల కొరకు అందించిన మ్యాగ్నమ్ ఓపస్, పరమ అద్భుత దివ్య గ్రంథం ద సీక్రెట్ డాక్ట్రైన్, రహస్య సత్య సూత్రం, వాల్యూమ్ 1 కాస్మోజెనసిస్, ప్రథమ సంపుటము బ్రహ్మాండోత్పత్తి క్రమం, Part 1 Cosmic Evolution and 7 stanzas from the Book of Vision. ప్రథమ భాగం ద్విజన్ గ్రంథములోని, తాళపత్ర గ్రంథంలోని అత్యంత ప్రాచీనమైన తాళపత్ర గ్రంథంలోని, సెంజార్ భాషలో గల అత్యంత ప్రాచీనమైన తాళపత్ర గ్రంథంలోని పరమ గురువుల వద్ద భద్రపరచబడి ఉన్న, పరమ గురువుల వద్ద భద్రపరచబడి ఉన్న ద్విజన్ తాళపత్ర గ్రంథములోని 7 స్టాంజాస్ లో వివరింపబడిన బ్రహ్మాండ పరిణామం, గ్రంథ పఠనము, అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనము కార్యక్రమము. 310వ పాఠము 29/12/2025 సోమవారము సాయంత్రం 4:30 గంటలు. ద సీక్రెట్ డాక్ట్రైన్ స్కైప్ గ్రూప్ లో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము? వింటున్నాము. ఏమి వింటున్నాము? శాస్త్ర సాంకేతిక రంగములలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలంలోని మానవాళి అదే వేగముతో ఆధ్యాత్మిక రంగంలో కూడా పురోగమించుటకు వీలుగా ప్రపంచంలోని అన్ని జాతుల మతముల పవిత్ర గ్రంథములలో పొడుపు కథల రూపంలో అర్థము అయ్యి అవనట్లుగా ఉన్న సృష్టి రహస్యములను, సృష్టి అమెరికా కూర్పును బహిర్గతం చేసి మానవాళికి అందించి వాటి అవగాహన ద్వారా ఆత్మదర్శనము పొందుట అను దివ్య ప్రణాళిక అమలు పరచబడుటకు పరమ గురువులు మేడం హెలినా పెట్రోనా బ్లవట్స్కీ ద్వారా అత్యద్భుతముగా అందించిన ద సీక్రెట్ డాక్ట్రైన్ గ్రంథములో బాహాటముగా ఇవ్వబడిన అతి నిగూఢములైన సృష్టి రహస్యములు, వాటి మూలము, గ్రంథ హృదయమును చేరు పద్ధతులు తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్ఛతో, తపనతో సత్యాన్వేషణలో భాగముగా ఎన్నో నిగూఢ విషయములను మరింత లోతుగా తెలుసుకుంటూ సత్యమును చేరు ప్రయత్నంలో మనమందరము ఇక్కడ చేరాము. దానితో పాటు ఆధునిక విజ్ఞానము యొక్క దృష్టి పథము నుండి తప్పిపోయిన తత్వదర్శన అన్వేషణలు అనగా సత్యాన్వేషణ కొరకు కూడా ఈ గ్రంథము దగ్గరకు వచ్చాము. The true student of the secret doctrine is a జ్ఞాన యోగి అని మేడం బ్లవట్స్కీ తన చివరి రోజులలో అన్న మాటలను నిజం చేయటానికి మనమందరము జ్ఞానయోగిగా అవుటకు కూడా ఇక్కడ చేరాము. గత 2 సంవత్సరముల 8 నెలల కాలము పాటు ద సీక్రెట్ డాక్టర్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించిన మనము ప్రస్తుతము ఇక్కడ చేరి ద సీక్రెట్ డాక్టర్ను తెలుసుకుంటూ ఆపై సమస్త విశ్వముగా రూపుదాల్చిన ద సీక్రెట్ డాక్టర్ని యందు ప్రవేశించి ద సీక్రెట్ డాక్టర్గా స్వస్థితి యందు మేల్కొంచుటకు చేస్తున్న
చిరు ప్రయత్నమే ఈ కార్యక్రమము. ఈ దివ్య జ్ఞాన మహాయజ్ఞ కార్యక్రమంలో పాల్గొని చెవి యొగ్గి వినుచున్న, అనగా ఉళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సత్యాన్వేషక సోదర శ్రోతలందరకు నమస్కారం. ఆని బెసెంట్ ద్వారా ప్రసాదింపబడిన యూనివర్సల్ ప్రేయర్, ఓ హిడెన్ లైఫ్ vibrant in every atom, oh hidden light shining in every creature, oh hidden love embracing all in oneness, may each who feels himself as one with thee know he is also one with every other. స్టాంజా 1 పూర్తి చేసుకుని స్టాంజా 2లో ఉన్నాం. ఆ స్టాంజా 2లోనే రెండవ శ్లోకంలో రెండో భాగానికి సంబంధించిన విషయం మనం తెలుసుకుంటున్నాం. నాట్ సేవ్ సీజ్లెస్ ఎటర్నల్ బ్రీత్ మోషన్ ఇన్ బ్రాకెట్స్ which knows itself not. ఒకటి ఉన్నది ఎటర్నల్ బ్రీత్, దాన్నే మోషన్ అని కూడా అంటున్నాం. which knows itself, not, which knows itself not, తనకు తను తెలియబడడం లేదు అది, కానీ ఉన్నది. అది ఉండడం వల్లే సీజ్లెస్ అంటే సీజ్లెస్ అంటే ఎక్కడ ఏది ఆగకుండా, అది ఏ స్థితి అయినా సరే ఒక స్థితి నుంచి స్థితికి నిరంతరం మార్పు చెందుతూనే ఉంది. అందువల్ల ప్రళయ స్థితిలో ఏది ఉన్నా లేకపోయినా ఏమి లేవని అనుకున్నాం. స్టాంజా 1లో మొదటి స్టాంజాలో 9 శ్లోకాలు సంబంధించి ఏమీ లేదండి, అది లేదండి, ఇది లేదండి అని మనం చెప్పుకున్నాము. కానీ ఇది మాత్రం ఉంది. ముందు అది చెప్పి ఏది లేదో చెప్పి ఉన్నదేంటో ఇప్పుడు మనకి వివరిస్తున్నారు. ఏమి లేకపోతే ప్రళయం నుంచి ఈ మన్వంతరం స్థితికి ఎలాగ వస్తాము? అవ్యక్తం నుంచి వ్యక్తంలోకి ఎలాగ వస్తాం? అసలు అవ్యక్తంలోకి ఎలాగ వచ్చింది? ఈ ప్రళయ స్థితి ఎలాగ వచ్చింది? అంతకుముందు ఇంకోటి ఏదో స్థితి ఉండాలి, అది ప్రళయ స్థితిగా మారింది. ఎప్పుడు ఒకే స్థితి ఉండదు సృష్టిలో, ఎల్లప్పుడూ ఏ స్థితి, అది లా ఆఫ్ పీరియాడిసిటీని బట్టి పర్యాయత్వ ధర్మాన్ని అనుసరించి మారుతూ ఉంటుంది. కాబట్టి మనకి ప్రళయం వచ్చింది అంటే మనం నిద్రపోయామంటే ఈ నిద్రకి ముందు విశ్రాంతి తీసుకుంటూ నిద్రపోయాము అంటే అర్థం ఏంటి? అంతకు ముందు పని చేస్తూ ఉన్నాము. ఆ పని సమయం పూర్తయింది, దానికి సంబంధించిన సమయం అది పూర్తవగానే నిద్రలోకి వెళ్ళిపోయాం, విశ్రాంతిలోకి వచ్చేసాం, నిద్రలోకి వెళ్ళిపోయాం. నిద్రలో అవి లేవు ఇవి లేవు అని చెప్పుకున్నాం. కానీ ఈ పని నిద్రగా మారటానికి ఏదైతే పని చేసిందో, అట్లాగే నిద్ర నుంచి మరలా ఆ విశ్రాంతి నుంచి పనిలోకి రావటానికి కూడా అదే ఆ విశ్రాంతిలో కూడా పనిచేస్తూ ఉన్నది. దాని గురించి ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం.
మనం ఈ మోషన్ అనే పదానికి సంబంధించి డివైన్ ప్లాన్‌లో 94 పేజీలో ఉన్న విషయాన్ని మనం వివరించుకుంటూ ఉన్నాం. 94 పేజీ ద డివైన్ ప్లాన్. ద డాక్ట్రిన్ ఆఫ్ కంటిన్యూయస్ చేంజ్. నిరంతర మార్పు సిద్ధాంతము. నిరంతర మార్పు సిద్ధాంతము లేక సూత్రం. దేనికి అనుసరించి వచ్చింది? లా ఆఫ్ మోషన్. లా ఆఫ్ ఎటర్నల్ మోషన్. మౌలిక తత్వ దివ్య ధర్మము. చలనము, చలన ధర్మం ఒకటి ఉన్నది. దాన్ని అనుసరించి ఈ వ్యక్త అవ్యక్త సృష్టికి సంబంధించిన విషయం వచ్చేటప్పటికల్లా దాంట్లో ఇది కంటిన్యూస్ చేంజ్ గా పనిచేస్తూ ఉంది. The motion is added in parenthesis after the word breathe, and the following explanation is given. ఇది చెప్పుకుంటున్నాం, దీని గురించి వివరించుకుంటున్నాం. బ్రీత్ అని చెప్పిన చోట దాంట్లో ఏమిచ్చారు? బ్రాకెట్లో మోషన్ అన్న పదాన్ని చేర్చారు. పారెంథసిస్ అంటే వివరించుకున్నాం మనం. అంటే కుండలీకరణ అంటే అంతకు ముందు ఉన్న పదానికి సంబంధించిన ఇంకా మరింతగా మనకు అర్థమయ్యేటట్టుగా దాని భావాన్ని మనకి తెలిపేటట్టుగా ఉండేది బ్రాకెట్లో ఇస్తుంటారు. కుండలీకరణలో అర్ధచంద్రాకారంగా అటు ఇటు ఉండి మధ్యలో ఆ పదాన్ని చేరుస్తారు. parenthesis, ఉపవాక్యాలు, word, phrase or sentence inserted within a sentence to explain or qualify something. ఒక పదాన్ని వేరుగా చూపు రెండు అర్ధచంద్రాకార రేఖలు, కుండలీకరణాలు అంటాం దాన్ని. స్పష్టత కొరకు నడుము వేయు మాట. దాని గురించి మరింతగా ఇక్కడ ఫాలోయింగ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్ గివెన్. ద బ్రీత్ ఆఫ్ ద వన్ ఎగ్జిస్టెన్స్. శ్వాస అనగానే మనం అన్ని జీవులు శ్వాసిస్తున్నాయి, అణువు మొదలుకొని బ్రహ్మ వరకు అన్నట్టుగా మొత్తం వ్యక్త ఈ సృష్టిలో ఉన్నటువంటి సమస్తము శ్వాసిస్తూనే ఉన్నాయి. కానీ ఈ శ్వాస ఎక్కడి నుంచి వచ్చింది? వన్ ఎగ్జిస్టెన్స్. మొత్తానికి సంబంధించి ఒకటి ఏదైతే ఉందో ఆయన శ్వాసిస్తుంటే ఆయన ఎట్లాగా ఇక్కడ మనకి తెలియబడుతున్నాడు? చోటుగా తెలియబడుతున్నాడు. ఆ చోటు శ్వాసిస్తుంటే ఆ చోటులో ఉన్నాయన్నీ దానికి అనుగుణంగా శ్వాసిస్తూ ఉన్నాయి. చోటు నిశ్వసిస్తే చోట్లో ఉన్న జీవులన్నీ ఉచ్ఛ్వసిస్తున్నాయి. అంటే లోనికి ఉచ్ఛ్వాసము అది విడిచినప్పుడు ఇది తీసుకుంటూ ఉన్నాయి. ఇవి జీవులు విడిచినప్పుడు, నిశ్వాసం చేసినప్పుడు అది ఉచ్ఛ్వాసంగా చోటు తీసుకుంటూ ఉంది. అట్లా ఒకళ్ళకి అనుగుణంగా ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసలు సాగుతూ ఉన్నాయి. అంటే ఆయన ఒక్కడు తన మనను తను శ్వాసించడం అన్నట్టు కాకుండా ఆయన శ్వాస ఆ తనలో ఆ చోటులో ఉన్నటువంటి మిగతా జీవులందరి శ్వాసతో కలగలుపుకుని కలిసి శ్వాసిస్తున్నారు. అయితే కలిసి శ్వాసించడానికి మన ఉచ్ఛ్వాసము మనం గాలి లోపలికి పీల్చుకున్నప్పుడు చోటు కూడా గాలి లోపలికి పీల్చుకుంది అనుకోండి, అది అసాధ్యం.
అది అట్లాగా వీలు పడటానికి అవకాశం ఉంది. మళ్ళీ మొత్తం చోటు కూడా మనతో పాటు చోటులో ఉన్న వాటితో పాటు చోటు కూడా ఉచ్ఛ్వాసము లోనికి గాలి పీల్చడానికి వాటికి వదిలిన గాలి ఎక్కడో ఉండాలి. ఎవరో గాలి వదిలితే అప్పుడు వీళ్ళు పీల్చడానికి వీలవుతుంది. ఉన్నదే ఈయన కాబట్టి, ఉన్నదే చోటు కాబట్టి. చోటు శ్వాస పీలిస్తే చోట్లో ఉన్నాయి శ్వాసని విడుస్తాయి. చోట్లో ఉన్నవి శ్వాస పీలిస్తే చోటు శ్వాస వదులుతుంది. చోటు శ్వాస వదిలినప్పుడు చోటులో ఉన్న జీవులందరూ శ్వాస తీసుకుంటారు, ఉచ్ఛ్వాసం. దానికి నిశ్వాసము చోటుకి, జీవులకి నిశ్వాసం. అట్లాగా ఒకళ్ళకొకళ్ళు కలిసి ఇద్దరు కలిసి ఒక యూనిట్గా పనిచేస్తున్నారు. అంటే ఆ చోటుని వదిలేసి వీళ్ళు ఎవరు లేరు ఇక్కడ. చోట్లో ఉన్నవాళ్ళు చోటు ఈ రెండు ఒకళ్ళకొకళ్ళకి కలిసిపోయి ఉన్నారు. అక్కడ విడదీయటానికి వీలు లేదు. అది శ్వాసిస్తేనే, చోటు శ్వాసిస్తేనే మనం శ్వాసించడానికి వీలవుతుంది. మనం అది వదిలినప్పుడు మనం తీసుకోవటానికి, మనం వదిలినప్పుడు అది తీసుకోవటానికి, మరి మనం వదిలినప్పుడు ఇంకోళ్ళు ఎవరో తీసుకోవాలి. అది చోటు చేస్తుంది. మరి మనకు కావాల్సినప్పుడు ఇంకొకళ్ళు ఎవరో వదలాలి. అది చోటు చేస్తుంది. మనకేమో శ్వాస ఉన్న లోపలికి పీల్చాలంటే బయట గాలి ఉండాలి, బయట వదిలింది ఉండాలి. దాన్ని మనం పీల్చడానికి వీలవుతుంది. మళ్ళీ మనం వదిలినప్పుడు అది ఇంకొకరు తీసుకోవాలి. అట్లా తీసుకోకపోతే మళ్ళీ మనకి పీల్చడానికి మనకు ఉపయోగపడదు. అంటే మనం గాలి పీల్చి మనం వదిలిన గాలే మళ్ళీ మనం పీల్చుకోవచ్చు కదా, ఇక్కడికిక్కడే రొటేషన్ అవ్వచ్చు కదా అని మనం అనుకోవచ్చు. కానీ అట్లాగా రొటేషన్ అవటానికి వీలయ్యేది కాదు. ఎందుకంటే చోటుతో మనం సంబంధం ఉంది. మనం ఎట్లాగైతే గర్భస్థ పిండము తల్లితో పాటు శ్వాసిస్తుందో, తల్లి శ్వాసకు అనుగుణంగా అట్లా జరుగుతుంది. ఇది మనం చోటులో గర్భస్థ పిండం లాగా ఉన్నామంట. ఈ చోటులో చోటు గర్భం అయితే ఆ గర్భస్థ పిండంగా మనం ఉన్నాం. ద బ్రీత్ ఆఫ్ ద వన్ ఎగ్జిస్టెన్స్. చోటంతా ఒకటేగా మరి. ఈ చోట ఎవరిదంటే ఎవరో మొత్తానికి సంబంధించి ఎవరైతే ఉంది ఆయనకి సంబంధించిన వన్ ఎగ్జిస్టెన్స్. అంటే ఎల్లప్పుడూ ఉండేది ఏదైతే ఉందో one existence is used in its application only to the spiritual aspect of cosmogony by archaic esotericism. సరే, ఇది మనం చెప్పుకున్నాం అంతకుముందు క్లాసులో. Otherwise it is replaced by its equivalent in the material plane, motion. ఆ మోషన్ అనే మాట ఎందుకు ఇచ్చారు? మెటీరియల్ ప్లేన్ లో ఆ కదలిక మనకి తెలుస్తుంది కాబట్టి. అదే స్పిరిచువల్ ఆస్పెక్ట్ లో మోషన్ ఉన్నట్టుగా మనకి తెలియదు. ఉంది కానీ విచ్ నోస్ ఇట్ సెల్ఫ్ నాట్, అది మనకి తెలియబడదు. ఇక్కడికి వచ్చినప్పుడు మనకి తెలియబడుతుంది కదలిక, చలనం ఉంది అని. అది మెటీరియల్ ప్లేన్ లో. అందుకని బ్రీత్ మెటీరియల్ ప్లేన్కి వచ్చినప్పటికల్లా మోషన్ గా మనకి కనిపిస్తుంది కాబట్టి, తెలుస్తుంది కాబట్టి బ్రాకెట్ లో మోషన్ అన్న పదాన్ని చేర్చారు ఆ కుండలీకరణలో. The one eternal element or element containing vehicle is space, dimensionless in every sense. అంటే చోటుకి ఇంకా ఇక్కడ వరకు ఉంటుందండి ఇది అన్నది లేదు, పరిమితము లేదు, ఇది అపరిమితం, డైమెన్షన్లెస్.
కొలతలకు అందనది. ఇన్ ఎవ్రీ సెన్స్ కోఎగ్జిస్టెంట్ విత్ విచ్ ఆర్ ఎండ్లెస్ డ్యూరేషన్. అంటే అనంత కాలావధి, అనంత కాలావధి, ఎండ్లెస్ డ్యూరేషన్. ప్రైమార్డియల్ ఎండ్స్ ఇండెస్ట్రక్టబుల్. మళ్ళీ ఇక్కడ బ్రాకెట్ ఇచ్చారు. ప్రైమార్డియల్ అంటే మూలంగా ఉన్నది. మూలం ఉన్నది అంటే ఇండెస్ట్రక్టబుల్, అంటే నాశనము అయ్యేది కాదు, నాశము కానిది, ఎల్లప్పుడూ ఉండేది. మూలము అనేటప్పుడు కల్లా మూలంలో ఉన్న ఏదైనా కానీ ఎల్లప్పుడూ ఉండేది. దాని నుంచి వ్యక్తమయ్యేది కొద్దిసేపు ఉండొచ్చు, కొద్దిసేపు కనుమరుగవచ్చు. ఆ స్థితి భేదం చేత స్థితులు మారుతూ ఉండొచ్చు, రూపాలు మారుతూ ఉండొచ్చు, రకరకాల స్థితులు రావచ్చు. కానీ మూలం మాత్రం యథాతథంగా ఉంటుంది. అది ఇండెస్ట్రక్టబుల్, దాన్ని నాశనం చేయడానికి వీల్లేదు. ప్రైమార్డియల్ మ్యాటర్, అట్లా నాశనం లేని పదార్థం ఉంది. అంటే ఇక్కడ 3 వస్తున్నాయి మనకి. ద వన్ ఎటర్నల్ ఎలిమెంట్ ఆర్ ఎలిమెంట్ కంటైనింగ్ వెహికల్ ఈజ్ స్పేస్ dimensionless in every sense, coexistent with which are endless duration, space, duration, primordial matter. ఇక్కడ మనకు ఒక ట్రయాంగిల్ వచ్చింది, ఒక త్రిభుజం లాగా 3 విషయాలు కలిసి, ఈ 3 ఒకదానికి ఒకటి పరిపూరకంగా, ఈ 3 కలిసి పనిచేస్తూ ఉన్నాయి. 3 కలిసి అంటే 3 వేరువేరుగా ఉన్నట్టు కాదు, దాని నుంచి ఒకటి. అది మాత్రం మనం ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. స్పేస్ నుంచి ఏమొస్తుంది? డ్యూరేషన్ వచ్చింది. డ్యూరేషన్ నుంచి మ్యాటర్ వచ్చింది, మోషన్ వచ్చింది. అక్కడి నుంచి అదే మారుతూ వస్తుంది. కాబట్టి స్పేస్, డ్యూరేషన్, మోషన్. A perpetual motion which is the breath of the one element. అంటే మనకి పంచభూతాలు ఇప్పటి వరకు తెలుసు మనకి, ఇంకా 2 భూతాలు ఉన్నాయని అనుకున్నాం. అంటే మొత్తం 7 సప్తభూతాలు, పంచభూతాలు కాదు, సప్తభూతాలు. ఆదిభూత, అనుపపాదక అనొచ్చు, అనుపాదక, అప్పుడు ఆకాశం, వాయువు, అగ్ని, జలము, పృథ్వీ. మొత్తం 7టికి ఆధారం 1 ఎలిమెంట్. ఆ భూతతత్వం అనేది ఏదైతే ఉందో, ఏకభూత తత్వం, ఆ ఏకభూత తత్వమే ఆది భూతంగా మారింది, ప్రథమ భూతముగా అన్నట్టుగా. ఆ ప్రథమ భూతం నుంచి అనుపాదక భూతంగా మారింది, అక్కడి నుంచి ఆకాశముగా మారింది. ఇవన్నీ ఎక్కడ మారుతున్నాయి? చోటులో, స్పేస్. ఈ చోట్లోనే 1 ఎలిమెంట్, ఒక ఏకభూతము అన్నది ఉన్నది. అది ఇలాగా మారుతూ చివరికి పృథ్వీ తత్వం దాకా అది వచ్చింది. అంటే మనకి తెలిసింది ఏదైనా కానీ అది పృథ్వీ తత్వానికి సంబంధించింది. మిగతావి మనం గమనించలేని స్థితిలో ఉన్నాయి. అంటే మన పంచేంద్రియాలని అది వికాసం చెందే కొలది అవి కూడా మనకి గమనికలోకి రావడానికి వీలవుతుంది. మనకి ఇప్పుడు ఇంతవరకే కనిపిస్తుంది కాబట్టి అవి లేవండి అంటానికి లేవు. అది తెలుసుకోవడానికి ప్రయత్నం చేయటం. అది తెలుసుకోవడానికి ప్రయత్నం చేయడం అంటే ఈ మొత్తానికి సంబంధించిన అమరిక కూర్పు ఏంటి అన్నది, ఈ మొత్తాన్ని ఎవరు నడుపుతున్నారు అన్నది దాంట్లోకి వెళ్ళిపోయాము. అప్పుడు ఆటోమేటిక్గా ఇవన్నీ మనకి దర్శనం అవుతాయి. పురుషులకి అలాగే దర్శనమైంది.
ఋషులు తాము దర్శించిన దాన్నే పవిత్ర గ్రంథాల్లో వివరించారు. వాటి ఆధారంగానే ఇప్పుడు ఇది మనకి అవన్నీ బుక్ ఆఫ్ విజన్ మనం అంతకుముందు చెప్పుకున్నటువంటి పరమ గురువుల రక్షణలో ఉన్నటువంటి అత్యంత ప్రాచీనమైన భాష, సెంజార్ భాషలో ఉన్నటువంటి ప్రాచీన తాళపత్ర గ్రంథంలో ఇవి ఉన్నాయి. ఆ తాళపత్ర గ్రంథమే ద్విజన్, బుక్ ఆఫ్ విజన్. Absolute perpetual motion, which is the breath of the one element. This breath, as you seen, can never cease. ఈ బ్రీత్ ఏదైతే ఉందో, ఈ శ్వాస, మహాశ్వాస, గ్రేట్ బ్రీత్, అది నెవర్ సీజ్, ఆగిపోవటం అనేది లేదు, దానికి నిలుపుదల అన్నది లేదు. ఇక చాలండి, నిలపండి, అది భౌతిక దేహానికి ఉంటుంది. కానీ ఆ భౌతిక దేహానికి ఇది చిట్ట చివరిది. భౌతికం, స్థూలము, పృథ్వీతత్వం చిట్ట చివరిది. పృథ్వీతత్వానికి ఉండొచ్చు, ఎందుకంటే అది మార్పులు చెందుతూ ఉంటుంది. కొద్దిసేపు వ్యక్తమవుతుంది, మరలా వ్యక్తంలోకి వెళ్ళిపోతుంది. స్థితులు మారుతూ ఉంటుంది కాబట్టి దానికి ఎల్లప్పుడూ ఒకేలాగా ఉండదు. కాబట్టి అది లేనప్పుడు ఆ స్థూల పదార్థానికి శ్వాస లేదు, కాబట్టి అక్కడ నిలుపుదల చేయబడింది. మనం ఉన్నాం, మానవుడు ఉన్నాడు, మనిషి శ్వాస పీలుస్తూ వదులుతూ పీలుస్తూ వదులుతూ ఉన్నాడు. చివరికి ఒక సమయం ఇంకా ఆగిపోయింది, వదిలాడు, మళ్ళీ పీల్చుకోలేదు, శ్వాస విడిచాడు అని అన్నాం, అయిపోయింది. అట్లా నిలుపుదల ఉంది. కానీ అక్కడ ఆగిందని చెప్పి మళ్ళీ మనం ఇంకా ఇతర శరీరాల్లో కూడుకుని ఉన్నాం. మనం ఆ కామలోకంలో కామ శరీరంతో శ్వాసిస్తూనే ఉంటాం. అక్కడ కామ శరీరం రాలిపోయినా మళ్ళీ మానసిక లోకంలో మానసిక శరీరంతో అక్కడ శ్వాస పీలుస్తూనే ఉంటాం. శ్వాస జరుగుతూనే ఉంటుంది, శ్వాసక్రియ. మానసిక శరీరం రాలిపోయినా మరలా కారణ శరీరం అక్కడ శ్వాసక్రియ జరుగుతూనే ఉంటుంది. కాబట్టి ఎక్కడ నిలుపుదల కాలేదు. మనం టెంపరీగా, తాత్కాలికంగా ఆ శరీరాలు వస్తున్నాయి, మళ్ళీ ఆ శరీరాలు పోతున్నాయి. అంటే ఆ శరీరము పోయినప్పుడు అంతవరకు ఆ శరీరాన్ని మనం చూస్తూ శ్వాస ఆగిందండి అని అనుకుంటున్నాం. కాబట్టి అది ఆగటం కాదు. కాబట్టి నెవర్ సీజ్, విచ్ కెన్ నెవర్ సీజ్, నిలుపుదల అన్నది దానికి లేదు. నాట్ ఈవెన్ డ్యూరింగ్ ద ప్రళయ ఎటర్నిటీస్. అట్లాగే ఈ శ్వాస ప్రళయంలో కూడా ఆగిపోవటం అన్నది లేదు. ప్రళయంకి వెళ్ళిపోయింది కదా, మరణించాము కదా, కాబట్టి శ్వాస ఆగిపోయింది కదా అని అనుకోవటానికి లేదు. మరణం తర్వాత కూడా శ్వాస కంటిన్యూ అవుతూనే ఉంది. మళ్ళా జన్మ తీసుకుంటున్నాం, మళ్ళా భౌతిక దేహంతో శ్వాస క్రియ జరుగుతూనే ఉంది, భౌతిక దేహంతో. కాబట్టి విచ్ కెన్ నెవర్ సీజ్. కాబట్టి ఇప్పుడు మనకి ఇక్కడ స్పష్టంగా మనకి తెలుస్తుంది ఏంటంటే, ఈ బ్రీత్, గ్రేట్ బ్రీత్ అన్నది ఒకటి ఉన్నది. ఉచ్ఛ్వాస నిశ్వాసలు, అది ఆగకుండా నిరంతరము ఆ శ్వాసక్రియ జరుగుతూ ఉంది. అది జరుగుతూ ఉంది కాబట్టి మోషన్ అంటే చలనము, కదలిక, అది కూడా నిరంతరం ఆగకుండా కదులుతూనే ఉంది. కదులుతూనే ఉంది అంటే ఒక స్థితి నుంచి ఇంకో స్థితి, ఎక్కడైనా కానీ ఇది మాత్రం ఉంది.
నాట్ ఈవెన్ డ్యూరింగ్ ద ప్రళయిక్ ఎటర్నిటీస్. ఇక దీని గురించి ఇంకో కొంత వివరణ ఏంటంటే మనకి ఇది ఎందుకు మనం చెప్పుకుంటున్నామంటే ఇప్పుడు దీని మీద ఆధారపడి మొత్తం సీక్రెట్ డాక్టర్ లో ఉన్నటువంటి విషయాలన్నీ కూర్పు చేయబడ్డాయి. ఇక్కడ మనకి ఏదైతే ఒక ట్రయాంగిల్ లాగా వచ్చిందో స్పేస్, డ్యూరేషన్, మోషన్. స్పేస్, డ్యూరేషన్, మ్యాటర్, మోషన్. స్పేస్, స్పేస్ లోనే ఈ డ్యూరేషన్, మ్యాటర్, మోషన్. ఈ మూడింటి గురించి మనకి అర్థమైతే దీని తోడు మళ్ళీ ఇంకొకటి వస్తుంది, ఇంకొక ట్రయాంగిల్. అది కూడా ఈ 2 ట్రయాంగిల్స్ మనకు అర్థమవుతాయి. ఇంకా సీక్రెట్ డాక్టర్లో ఎక్కడ చదివినా మనం ఏ పేజీ పట్టుకుని ఏ పేజీ తిప్పినా ఆ పేజీలో ఉన్న విషయము స్పష్టంగా మనకి దర్శనమిస్తుంది, రేఖామాత్రంగా కాకుండా. ఎట్లా ఉంటుంది ఆ దర్శనము? పొగమంచు రూపంగా కాకుండా మనం ఉదయాన్నే ఈ చలికాలంలో డిసెంబరు, జనవరి మాసాల్లో మనం ఊరు బయటకు వెళ్ళామంటే పూర్తిగా మంచు కప్పబడి ఉంది, ఏం తెలియదు. ఉదయం సూర్యుడు వచ్చినా కానీ అంత మబ్బుగా ఉన్నట్టుగా, కొద్ది దూరంలో ఏముందో కూడా తెలియకుండా ఉంటుంది. వెహికల్స్ వెళ్ళాలన్నా వాళ్ళు హెడ్ లైట్స్ వేసుకుని, కారు వెళ్ళాలంటే కారు హెడ్ లైట్స్ వేసుకుని ఆన్ చేసుకుని, లేదు అర్ధరాత్రి ఎట్లాగైతే చీకట్లో వెళ్ళేటప్పుడు కారు హెడ్ లైట్స్ వేసుకుని ఆ హెడ్ లైట్ యొక్క వెలుగులో ముందుకు వెళ్తారు దారి చూసుకుంటూ. పొద్దున కూడా ఆ పొగ మంచు ఉండడం వల్ల ముందుకు వెళ్ళటానికి దారి తెలియక హెడ్ లైట్స్ వేసుకోవడం అనేది ఏదైతే ఉందో అట్లాగా కాకుండా మిట్ట మధ్యాహ్నం వెలుగున్నప్పుడు మనకి ఎట్లాగైతే దేదీప్యమానంగా ప్రకాశిస్తుంటుందో అప్పుడు ఇవన్నీ ఎలాగా స్పష్టంగా కనిపిస్తుంటాయో అలాగా దర్శనమిస్తాయి. సీక్రెట్ డాక్టర్లో మీరు ఏ పేజీ తిప్పినా కానీ ఇవి చాలా ప్రాధాన్యత ఉన్నది, ఇవి చాలా ప్రముఖమైనవి. ఇవి మనం అర్థం చేసుకుంటే ఈ సీక్రెట్ డాక్టర్ మొత్తం కూడా మనకి దర్శనం ఇవ్వడానికి వీలవుతుందని ఇవి మనం కొంచెం ఎక్కువగా చెప్పుకుంటున్నాం, దీన్ని మరలా వివరించుకుంటున్నాం. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పారు మనకి? స్పేస్ డైమెన్షన్లెస్ ఇన్ ఎవరీ సెన్స్, కోఎగ్జిస్టెంట్ విత్ విచ్ ఆర్. ఈ స్పేస్ దేంతో కలిసి ఉన్నాయి? మూడిటితో కలిసి ఉన్నాయి. ఏవేంటవి? డ్యూరేషన్, మ్యాటర్, మోషన్. ఈ మూడు కలిసింది స్పేస్. ఈ స్పేస్ లో ఈ మూడు జరుగుతూ ఉన్నాయి. స్పేస్ ఈ మూడు జరగటానికి అవకాశం ఇస్తుంది. ఎందుకంటే ఆయన యొక్క సంకల్పం ఏదైతే ఉందో అది నెరవేరటానికి సంబంధించి. The terms most often used for conveying the ideas associated with these three aspects of the absolute may be given as endless duration,
అంటే ఆస్పెక్ట్స్ ఆఫ్ ద 3 ఆస్పెక్ట్స్ ఆఫ్ ద అబ్సల్యూట్. అబ్సల్యూట్ అంటే పరిపూర్ణమైనవాడు, పరిపూర్ణుడు. వాడిని అర్థం చేసుకోవడానికి మనం 3 కోణాల నుంచి 3 విధాలుగా మనకి తెలియబడుతూ ఉంటాడు. అప్పుడు గాని మనకు అర్థం కాదు అది. ఆ 3 తనలో కలుపుకున్నది. ఆ 3 విధాలని. 3 విధాలైనటువంటి 3 కోణాల నుంచి మనం చూడటం లేదు. 3 దృక్కోణాలు. దృష్టి పథం. 3 రకాల దృష్టి పథాల నుంచి మనం దాన్ని అర్థం చేసుకోవటానికి ఇక్కడేం చేశాడు? 3 ఆస్పెక్ట్స్ ఆఫ్ ద అబ్సల్యూట్ మే బి గివెన్ యాస్ ఎండ్లెస్ డ్యూరేషన్ ఒకటి. అంటే పరబ్రహ్మం ఆర్ ద కబలిస్టిక్ ఐన్స్ ఆఫ్ that which is without bounds, that is boundless space. అంటే అనంతమైనటువంటి చోటు, అపరిమితమైన, పరిమితము కాని, హద్దులు లేని. బౌండ్లెస్ అంటే బౌండ్ అంటే హద్దు, బౌండరీ. ఇంతవరకు అండి మా చోటు ఇట్లాగా 4 దిక్కుల 4 వైపులా ఇంత కొలతలతో సరిహద్దుగా ఇలాగ ఉంది. మన దేశపు సరిహద్దులు బౌండరీ ఇట్లాగ ఉంది అని అలాగ మనం చెప్పుకుంటాం. అంటే అక్కడికి పరిమితం. ఇక అది దాటి మనది కాదు. ఇంకా మన చోటు ఉంది, మన ఇంటికి సంబంధించిన చోటు, మనకు ఒక బౌండరీ ఉంది, సరిహద్దు. ఇక దాన్ని దాటి అవతలకి వెళ్ళటానికి లేదు. ఇంతవరకే మనది అన్నట్టుగా పరిమితంగా ఉంటుంది. కానీ ఇది బౌండ్లెస్, హద్దులు లేనిది. ఎక్కడికి వెళ్ళినా ఇంకా అంత దూరం ఉన్నట్టుగా అనిపిస్తుంది మనకి. అదే బౌండ్లెస్ స్పేస్. దాన్నే మనం డ్యూరేషన్ అని పిలుస్తున్నాం. ఎండ్లెస్ డ్యూరేషన్ అని. అనంత కాలావధి డ్యూరేషన్ ఉంటుంది. ఇప్పుడు మనం యుగము, ఒక యుగం అంటే కలియుగము 4,32,000 సంవత్సరాలు. అక్కడతో ఆ కలియుగం అయిపోతుంది. డ్యూరేషన్ అది. అట్లా అయ్యేది కాదు ఇక్కడ ఈ చోటు. ఎండ్లెస్. దాంట్లో ఇవన్నీ ఉన్నాయి. ఇవి వస్తూ పోతూ ఉంటాయి. 4 యుగాలు కలిపి మహాయుగం, 71 మహాయుగాలు కలిసి ఒక మన్వంతరం, ఇలాగ లెక్కలు చెప్పుకుంటూ వెళ్తాము. ఓ ప్లానెటరీ 1000 మహాయుగాలు ఒక కల్పమని, అంటే ఒక బ్రహ్మ యొక్క పగలు. అలాగే 1000 మహాయుగాలు బ్రహ్మ యొక్క రాత్రి. అంటే ఒక రోజుకి సంబంధించి 2000 మహాయుగాలు. ఇట్లా డ్యూరేషన్స్ ఉన్నాయి ఇవన్నీ. కానీ దీనికి ది ఎండ్లెస్ డ్యూరేషన్ అన్నమాట. ఎండ్లెస్ డ్యూరేషన్. ఈ చోటుకి ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఇంత కాలావధి ఉంది, ఈ కాలావధి తర్వాత ఇంక లేదు అంటానికి లేదు. ఎండ్లెస్ డ్యూరేషన్. దానికి ఇంకా ఏం చెప్తున్నాం మనం? పరబ్రహ్మం ఆర్ ద కబలిస్టిక్ ఐన్స్ ఆఫ్. కబాలా శాస్త్రం ఒకటి ఉంది. ఆ కబాలా శాస్త్రాన్ని అనుసరించి వాళ్ళు దీన్ని సంకేతనామా. ఇక్కడ ఇవన్నీ ఏంటి? అత్యంత ప్రాచీనంగా అనేక రకాల సాంప్రదాయాల్లో ప్రపంచవ్యాప్తంగా ఒక్కొక్క సంప్రదాయంలో ఒక్కొక్క పదాన్ని వాడారు. వాళ్ళ భాషలకు తగ్గట్టుగా, వాళ్ళకి అందిన దానికి తగిన విధంగా. కబాలా శాస్త్రాన్ని అందించిన వాళ్ళు ఐన్స్ ఆఫ్ అన్న పదాన్ని వాడారు. దట్ విచ్ ఈస్ వితౌట్ బౌండ్స్. అంటే ఏ పదం వాడినా కానీ అక్కడ దేన్ని తెలియజేయటానికి? వితౌట్ బౌండ్స్, హద్దులు లేనిది అన్న విషయం మనకి తెలియజెప్పడానికి. పదము, భాష ఎందుకుంది మనకి? ఆ భావాన్ని వివరించటానికి. భావరూపంలో ఉన్నదాన్ని
మనకి తెలియదు. మనం భావరూపంలో ఉంటే మనకి గమనికలోకి రాదు. అది మనకి అర్థం గ్రహించలేము మనం. తెలియదు మనకి. అది భాషా రూపంలో ఉన్నప్పుడే, శబ్ద రూపానికొచ్చినప్పుడే మనం ఒక పోనీ రేఖలుగా గాని, ఇప్పుడు గీతలుగా, సంకేతాలుగా, గుర్తులుగా అట్లా ఉన్నప్పుడు మాత్రమే మనకి తెలుస్తుంది. అందులో మనకి ఒక పదము, ఒక భాష, ఆ భాషకు సంబంధించిన పదాన్ని మనం పెట్టుకుంటే, ఆ భావాన్ని తెలియజేయటానికి అది ఉపయోగపడుతుంది. కాబట్టి ఐన్ సోఫ్ అని కబాలా వాళ్ళు చెప్పిన, ఇంకో చోట పరబ్రహ్మం అన్నా, ఇంకో చోట ఎండ్‌లెస్ డ్యూరేషన్ అన్నా, అంటే హద్దులు లేని, హద్దులు లేని అంటే ఇక దానికి ఇక్కడ వరకేనండి అనటానికి లేదిక. మన మనం దాన్ని ఊహించడం ఇక మన ఇష్టం. మనం ఎంతవరకు ఊహించగలమో అంతవరకు అది ఉంటుంది. అది ఆగిందంటే మన ఊహ అంతవరకు వెళ్ళింది అని. మనం అంతవరకే ఊహించగలిగాం. అంటే మన యొక్క వికాసాన్ని అనుసరించి, మన కళ్ళు కనపడే దాన్ని బట్టి మనకు అంతవరకు తెలిసింది. అట్లాగా ఇంకా అక్కడి నుంచి తెలుసుకోవాల్సింది ఎంతో ఉంటుంది అన్నట్టు. దానికి మించి ఉన్నది. మనకేదైతే తెలిసిందో దానికి మించి ఉన్నది. బౌండ్‌లెస్ స్పేస్. రెండోది ప్రైమార్డియల్ మ్యాటర్. మూల ప్రకృతి. మూల పదార్థం. అంటే పదార్థం ఏంటి? ప్రకృతి మాతగా వచ్చింది. ప్రకృతిగా సంకేతించారు మనకి. మూల పదార్థాన్ని. అంటే ఏదైనా ఒకటి రావాలి అంటే ఉపాధి కావాలి. రూపం కావాలి. రూపం కావాలంటే అది పదార్థంతో తయారు చేయబడాలి. దేనితో తయారు చేయబడాలి అది? పదార్థం కావాలి దాన్ని తయారు చేయటానికి. రూపం తయారవ్వాలి అంటే, ఉపాధి తయారవ్వాలి అంటే పదార్థం కావాలి. ఇగో ఆ పదార్థమే మూల పదార్థంగా సృష్టి కన్నా ముందు ప్రకృతి అన్న దాంతో అలాగా ఉంది. అక్కడి నుంచి ఇక మనం ఎన్నైనా తీసుకోవచ్చు. ఎన్ని రూపాలకైనా ఆ పదార్థం సరిపోతుంది. ఇంకా మిగిలే ఉంటుంది. ఆ పదార్థము నాశనం లేనిది. ఇండెస్ట్రక్టబుల్. అంటే పదార్థాన్ని వాడేస్తే ఇంకా అయిపోయింది గదా! మనం గనులు తవ్వేస్తున్నాం. ఇక్కడ ఈ గని తవ్వామండి. ఇక్కడ పూర్తి అయిపోయింది. ఇక లేదిక్కడ. అని అనుకోవచ్చు మనం ఇక్కడ. ఈ భౌతికంగా, ఈ స్థూల జగత్తులో ఇక్కడ వరకు. కానీ మొత్తానికి సంబంధించిన మూల పదార్థం ఏదైతే ఉందో అది మాత్రం అయిపోవటం అనేది లేదు. కాబట్టి ప్రైమార్డియల్ మ్యాటర్ మూల ప్రకృతి. ప్రీ కాస్మిక్ రూట్ సబ్స్టెన్స్ అని కూడా చెప్పుకుంటా ఉంటారు. రూట్ సబ్స్టెన్స్. ప్రీ కాస్మిక్ అంటే సౌరమండలం రావడానికి ముందు, సౌర వ్యవస్థ ఆవిర్భవించడానికి ముందున్నది. మీనింగ్ ద సేమ్ యాజ్ ప్రైమార్డియల్ మ్యాటర్. ఇక మూడవది మోషన్. ఈ మోషనే ఫోహత్. ఇంకొక పదం ఇక్కడ ఇచ్చారు మనకి. ఆ మోషన్‌ని అంటే పైన మనకి ట్రయాంగిల్‌గా 3 మనకు అందించారు. డ్యూరేషన్, మ్యాటర్, మోషన్.
అంటే డ్యూరేషన్ అంటే ఏంటి? పురుషుడు, మ్యాటర్ ప్రకృతి. పురుషుడు, ప్రకృతి, మోషన్. వీళ్ళిద్దరూ ఉంటే సరిపోదు కదా. లింగుమని ఇప్పుడు ఆదం ఈవు ఉన్నారు, వాళ్ళిద్దరిని సృజించారు అనుకుందాం. వాళ్ళిద్దరు అక్కడ ఉంటే ఏంటి ఉపయోగం? ఆయన యొక్క సంకల్పం నెరవేరాలంటే వాళ్ళిద్దరు కలవాలి. వాళ్ళిద్దరిని కలిపేది ఇంకోటి ఏదో ఉండాలి. అదే మోషన్, ఎటర్నల్ బ్రీత్. అంటే ప్రకృతి, పురుషుడు వీళ్ళిద్దరూ కలిస్తేనే. అంటే ఎట్లాగా? ఆయన ఉచ్ఛ్వాసము ప్రకృతి యొక్క నిశ్వాసముగా, ప్రకృతి యొక్క ఉచ్ఛ్వాసము పురుషుడు యొక్క ఉచ్ఛ్వాసముగా. వీళ్ళ యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాలు, వీళ్ళ శ్వాస వీళ్ళిద్దరూ కలిస్తే ఒకటవుతుంది అన్నట్టుగా. అందుకనే మనకి ఆ ఒకటి చేయడానికే మోషన్, కదలిక. దాన్ని ఫోహత్ అన్న పేరు పెట్టారు దానికి. దాన్నే వైటల్ ఎనర్జీ, దట్ ఈస్ సీజ్లెస్ మోషన్. అంటే నిలుపుదల లేని, ఆగని, నిరంతరాయంగా ఉన్నటువంటి కదలిక, చలనము, నిరంతర చలనము. దాన్ని వైటల్ ఎనర్జీ, ప్రాణశక్తి. దాన్ని ఏమంటున్నాం? ఫోహట్ అని అంటున్నాం. ఇట్లా ఈ టర్మ్స్ ఈ విధంగా మనకు అక్కడక్కడ సీక్రెట్ డాక్టర్లు వస్తుంటాయి. ఇప్పుడు ఈ ఫోహట్ అన్న దాని గురించి కొద్దిగా వివరించుకున్నాం. ఏ టిబెటన్ టర్మ్. ఈ ఫోహత్ అన్న మాటని దేని నుంచి తీసుకున్నారు? టిబెట్ భాషలో ఉన్నటువంటి పదాన్ని తీసుకున్నారు వీళ్ళు. ఎందుకని ఒక పదాన్ని తీసుకున్నారు అంటే అది మనం ఏ భావాన్ని వివరించాలని వాళ్ళు అనుకుంటున్నారు దానికి దగ్గరగా ఉన్నటువంటిది ఆ పదాన్ని వీళ్ళు ఎన్నుకుంటూ ఉన్నారు. సీక్రెట్ డాక్టర్లో మనకి పదాలన్నీ ఎట్లా వస్తున్నాయి? ఒక్కొక్క భాషలో తీసుకుని, టిబెటన్ భాషని, లేకపోతే ఇంకొక రకమైన భాషని, ఇలాగా వేరు వేరు చోట్ల నుంచి అవి గ్రహించడం జరిగింది ఆ పదాలను. ఎందుకు అట్లాగా పదాలు తీసుకున్నారు? ఇప్పుడు టిబెటన్ భాషలో ఉన్నటువంటి ఈ పదాన్ని ఎందుకు తీసుకున్నారు అంటే ఇది ఇప్పుడు మనకి పురుషుడు, ప్రకృతి అన్న రెండు వచ్చినాయి మనకి. ఇప్పుడు మోషన్ అన్న దానికి సంబంధించి ఏంటి ఈ మోషన్, ఈ కదలిక ఎలాగా వచ్చింది? వాళ్ళిద్దరు కదలిక లేని వాళ్ళు కదా, మ్యాటర్ కదలదు కదా. మ్యాటర్ ఉంది, ఓకే. పురుషుడు ఉన్నాడు, డ్యూరేషన్ ఉన్నది, పరబ్రహ్మం ఉన్నాడు. అయితే ఏంటి అన్నది వస్తుంది. మరి వాళ్ళిద్దరినీ కలిపి ముందుకు నెట్టేది కావాలి. అదే అక్కడ మనకి ఆ ఫలం తినకూడదు అని ఆయన చెప్పినట్టు, వీళ్ళేమో ఫలాన్ని తిన్నట్టు, ఆ ఫలం తినేటప్పుడు కల్లా వీళ్ళు భౌతికంగా ఈ స్థూల సృష్టికి దిగి వచ్చినట్టుగా ఆ విధంగా మనకి సంకేతించారు. అంటే వీళ్ళిద్దరిని కలిపింది ఏదన్నమాట? ఆ ఫలము, తినకూడని ఫలం ఏదైతే ఉందో అన్నట్టుగా అక్కడ ఊరికే ఆ కథలాగా మనకి ఇచ్చారు సంకేతంగా. కానీ వీళ్ళిద్దరిని కలపడానికి ఒక శక్తి కావాలి, ప్రాణశక్తి, వైటల్ ఎనర్జీ. వీళ్ళిద్దరిని మోషన్లోకి, అంటే చలనంలోకి, కదలికలోకి తీసుకురావటానికి అన్నట్టుగా.
అందుకే మనకి మన తంత్ర గ్రంథాల్లో పార్వతీ పరమేశ్వరులు కూర్చుని ఉంటారు. అంటే ప్రకృతి పురుషుడు. పురుషుడు ఏం చేశాడు అంటే పరమేశ్వరుడు సర్వాణి వీక్షించి సర్వుండు నగినంత. ఆమె ఇంకా చూసి అంటే సర్వాణి అంటాం. రకరకాల పేర్లు ఉన్నాయి. సర్వాణి అమ్మవారి పేరు సర్వాణి అంటే ప్రకృతి అమ్మవారు అంటే మ్యాటర్. ఆమె సర్వాణి అనే పేరు అక్కడ ఇచ్చారు మనకి. సర్వాణి సర్వాణి వీక్షించి సర్వుండు నగినంత. ఈయనము సర్వుడు. పరమేశ్వరుడు అంటే పురుషుడు, సర్వుడు. పరమేశ్వరుడు, పార్వతి, పార్వతి పరమేశ్వరుడు. పరమేశ్వరుడు ఏం చేశాడు? పార్వతి ఇంకా చూసి నవ్వాడు. ఆయన ఏం చేయలేదు, ఇంకా ఊరికే అలా నవ్వాడు. ఆ నవ్వే వైటల్ ఎనర్జీ, ఫోహట్. ఆ నవ్వే మొత్తం సృష్టికి. తర్వాత ఏం జరిగింది? ఆయన నవ్వి సర్వాణి వీక్షించి సర్వుండు నగినంత. ఈశాని నెరవేర్చి ఈసునాంతర్యం. ఆ నవ్వులో ఏముంది? తాను పెక్కులు కావాలి అంతే. ఆమె ఏం చేసింది? ఈశాని నెరవేర్చే ఈసునాంతర్యం. ఆ నవ్వులో ఉన్నటువంటి అంతర్యం ఏముందో అంతరముగా దాన్ని నెరవేర్చేసింది ఆమె. అంటే ఈ సమస్త సృష్టి ఇలాగ వచ్చేసింది. కాబట్టి అక్కడ వీళ్ళిద్దరికి ఏది పని చేసింది? ఫోహట్ అంటే ఆ ఎనర్జీ, వైటల్ ఎనర్జీ, ఆ మోషన్ ఏది వచ్చింది? ఆ చిరునవ్వు. సర్వాణి వీక్షించి సర్వుండు నగిన ఈశాని నెరవేర్చే ఇసునాను. ఈ ఈ రెండు పదాల్లోనే మొత్తం సృష్టి అంతా నిబద్ధింపబడింది. ఇది మనకి వ్యాసుని స్వప్నం అనే ఒక వచన కవిత ధార రాధాకృష్ణమూర్తి గారు రాశారు. ఆయన రాసిన గ్రామం పుస్తకంలో నుంచి నేను చెప్పాను అనమాట. అంటే మాస్టర్ గారి శిష్యుడు ఈకే గారి, ఆయన తెలుగు మాస్టర్గా హిందూ హై స్కూల్లో, హిందూ కాలేజీలో పనిచేస్తుండగా వీళ్ళు స్టూడెంట్ అనమాట. ఈయన ధార రాధాకృష్ణమూర్తి, ఆయన బ్రదర్, ఆయన అన్నగారు ధార రామనాథ శాస్త్రి, అలాగే పున్నయ్య శాస్త్రి గారు, దుర్గా ప్రసాదరావు గారు, ఇట్లా ఒక బ్యాచ్ ఉన్నారు. వీళ్ళందరూ ఒక 10 మంది దాకా. అంతా ఆయన దగ్గర స్టూడెంట్స్ అనమాట. అప్పుడు ఇంటర్మీడియట్ చదువుతుండేవాళ్ళు వీళ్ళు. ఇంటర్మీడియట్ పియూసీ ఏదో ఉంది అప్పుడు. అది చదువుతుండేవాడు హిందూ కాలేజీలో. ఈయన తెలుగు లెక్చరర్గా వెళ్ళారు అక్కడ. 67 ఆ ప్రాంతంలోను, 1967 ఆ ప్రాంతంలో. అట్లా ఆయన దగ్గర ఆయన శిష్యరికం చేసినటువంటి ధార రాధాకృష్ణమూర్తి గారు వ్యాసుని స్వప్నం అన్న వచన కవితని రాశారు. దాంట్లో ఈ మాట వచ్చిందనమాట. సర్వాణి వీక్షించి సర్వుండు నగినంత. ప్రకృతి పురుషుడు ఇద్దరు ఉన్నారు అక్కడ. పురుషుడు ఏం చేశాడు? ప్రకృతికే చూసి చిరునవ్వు నవ్వాడు. అప్పుడు ప్రకృతి ఏం చేసింది? ఈశాని నెరవేర్చే ఈసునాంతర్యం. ప్రకృతి పురుషుడు యొక్క ఆంతర్యాన్ని అమలు చేసింది. అదే ఈ సృష్టి. సో ఇంకా ఫోహట్ గురించి మనం రేపు ఇంకొద్దిగా వివరించుకుందాం. ఆ చిరునవ్వే ఫోహట్. ఆ చిరునవ్వు ఎంత బలమైందో చూడండి. మొత్తం ఈ సమస్త సృష్టి బాగా జరుగుతూ ఉంది. అంతం లేదు దానికి. ఎండ్లెస్. కాకపోతే పర్యాయత్వంగా మన్వంతరము, ప్రళయము, మన్వంతరము, ప్రళయం, వ్యక్తము, అవ్యక్తము,
వ్యక్త సృష్టి, అవ్యక్త సృష్టి. అంటే ప్రళయంలోకి వెళ్ళడం, మరలా వ్యక్తం అవడం, కొంతకాలం జరగటం, మరలా అవ్యక్తంలోకి వెళ్ళడం, ఇలా సాగుతూ ఉంది. ఆయన చిరునవ్వు అమ్మవారు తీసుకుని ఇదంతా చేసేటప్పుడు కల్లా ఫోహట్ అంతగా ఇదనమాట. అది మనకిక్కడ మోషన్ అన్న పదంతో దాన్ని ఇంకా ఆ మోషన్ అన్న దాన్ని ఇంకా మరింతగా వివరించడానికి మరింతగా మనం గ్రహించడానికి ఆ టిబెటన్ భాషలో ఉన్నటువంటి ఆ పదాన్ని తీసుకొచ్చి ఫోహట్ అన్న పదాన్ని మన దగ్గరికి తీసుకొచ్చారన్నమాట. దీని గురించి మనం రేపు ఇంకా వివరించుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ.